వెయిట్ ఎముకలు బలంగా ఏర్పడడానికి ఇంకా నడుము నొప్పికి ఈ రాగి పుట్టు అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో రాగి పుట్టు కోసం ఫస్ట్ అయితే ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ దాకా రాగి పిండిని తీసుకొని అందులో కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కొంచెంగా వాటర్ చల్లుకుంటూ ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. సో ఇలా పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెలో కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఏదైనా ఒక పల్చటి క్లాత్ని ఇలాగ కట్టేసుకోవాలి. తర్వాత ఆ క్లాత్ మీద మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి రాగి పిండిని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత రాగి పిండి మీద ఈ క్లాత్ మొత్తాన్ని కవర్ చేసేసుకోవాలి. ఇలాగ క్లాత్ మొత్తాన్ని కవర్ చేసుకున్న తర్వాత పైన కూడా ఒక బౌల్ని పెట్టేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ పాటు ఆవిరి మీద ఈ రాగి పిండి మొత్తాన్ని ఉడికించేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూసినట్లయితే పిండి అనేది మంచిగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము కానీ ఎండు కొబ్బరి తురుము కానీ అండ్ అలాగే స్వీట్నెస్కి తగినంత బెల్లం పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే ఎంతో ఈజీగా హెల్దీగా రాగి పుట్టు అయితే రెడీ అయిపోయింది అనమాట. ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.